నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మంచి మీల్ మేకర్ పకోడా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే సమ్మర్‌లో ఎంత వేడిగా ఉంటుందో ఈవినింగ్ టైంలో వెదర్ అప్పుడప్పుడు బాగా చల్లబడిపోయి వర్షం కూడా పడుతుంది కదండీ! ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఎంత సమ్మర్ సీజన్ అయినప్పటికీ వర్షం పడగానే మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈజీగా ఒక 10-15 మినిట్స్‌లో ఇది చేసి పెట్టేసేయండి. ఇంటిల్లపాది చక్కగా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం మీకు కావాల్సినన్ని మీల్ మేకర్ వేడి నీటిలో వేసుకొని, కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని, ఒక 5-10 నిమిషాలు అలా విడిచిపెట్టేయండి మూత పెట్టి. సో, 5-10 నిమిషాలు అయిపోయిన తరువాత ఒక్కసారి చల్లనీళ్ళతో వాష్ చేసుకొని, ఆ వాటర్ అంతటిని చక్కగా పిండుకొని వేరే బౌల్‌లోకి వేసుకోవాలి. సో, ఇందులో వాటర్ లేకుండా మాత్రం గట్టిగా పిండుకొని వేరే బౌల్‌లోకి తీసుకోండి. ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ దీంట్లోకి మనం కాస్తంత శనగపిండి, ఇది నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకున్నాను. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఏంటంటే ఈ పిండిలన్నీ మనం ముందుగా కలుపుకొని దాంట్లో చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే ముందుగా చంక్స్‌లోనే అన్నీ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి. నేను అంచనా నాకు తెలుసు కాబట్టి అలా వేసేస్తున్నానండి. మీకు టేబుల్ స్పూన్ లెక్క చెప్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ చంక్స్‌కి అంటుకునేలాగా చక్కగా కలుపుకోవాలి. మరీ గట్టిగా పిండకండి. అవి విరిగిపోకుండా చక్కగా కలుపుకోండి. అండ్ వాటర్‌లో కూడా మీరు ఎక్కువ సేపు ఉంచేస్తే బాగా ముద్దగా అయిపోతాయి. అలా కూడా ఉంచొద్దు. సో, కొంచెం పొడి పొడిగా ఉండేలాగే ఈ పిండి కలుపుకోవాలి. అంతేనండి. బాగా కలుపుకున్న తర్వాత వీలైతే ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. కావాలంటే పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా వేడిగా కాగుతున్న ఆయిల్‌లో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా బాల్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని మనం టిష్యూలో వేసుకొని చక్కగా తినేయడమేనండి. చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి మీరందరూ ట్రై చేసే ఉంటారు. దీంట్లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ఒకవేళ అడిషనల్‌గా ఇంకా యాడ్ చేయలేనివి ఏమైనా ఉంటే ఒకసారి ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. చివర్లో అయితే కావాలి అనుకుంటే జీడిపప్పు, అలాగే పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా ఇలా ఆయిల్‌లో వేడి చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మనం మీల్ మేకర్‌లో కలుపుకుంటే మధ్య మధ్యలో అలా స్పైసీగా పచ్చిమిరపకాయ నంచుకొని తింటే చాలా బావుంటుందండి. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం